ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందించడానికి ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల పంపిణీపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చదివే విద్యార్థులకు 5,89,970 పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేసి ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యకు ఇండెంట్ పెట్టారు. జిల్లా అవసరాల మేరకు పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాకు సుమారు 2 లక్షల పుస్తకాలను జిల్లా కేంద్రానికి ప్రభుత్వ ఆధీనంలో నడిచే బుక్ డిపోలకు చేరుకున్నాయి. వచ్చిన వాటిని వచ్చినట్లుగా బుక్ డిపోలలో భద్రపరుస్తున్నారు. మరో 3,89,970 పాఠ్యపుస్తకాలు జిల్లాకు రావాల్సి ఉంది. పాఠ్యపుస్తకాలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో ముద్రించారు. పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై ప్రత్యేక నెంబర్లను ముద్రించనున్నారు. ఈ నెంబర్లను బుక్ డిపోలో నమోదు చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఏ నెంబర్ పాఠ్యపుస్తకం ఏ మండలానికి వెళ్ళింది అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. తద్వారా పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా పక్కదారి పట్టిస్తే వాటిని సులువుగా గుర్తించటానికి అవకాశం ఉంటుంది. మొత్తం నల్గొండ జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకాల్లో 50% వరకు పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రంలోని బుక్ డిపోకు చేరుకున్న తర్వాత వాటిని మండలాల వారీగా పంపిణీ చేస్తారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రాలకు, అక్కడి నుండి పాఠశాలలకు చేరవేసి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే రోజున విద్యార్థులకు అందజేసేలా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించారు.